లాభాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ 1 ఇయర్‌లో రిక్రూట్ చేయలేదా? ఎంతమందిని రిక్రూట్ చేయొచ్చు? చిన్న చితక కంపెనీలే మనం చూసుకున్నట్టయితే వారం 10 రోజుల్లోనే టోటల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఈ రోజు మనకు బయట కనిపిస్తుంది. అటువంటిది ఇంత లాభాల్లో ఉన్నటువంటి ఈ ఇండిగో సంస్థ ఎందువల్ల ఈ ఈ రిక్రూట్‌మెంట్ 1 ఇయర్‌లో చేసుకోలేకపోయింది? అంటే మనం ఏం చెప్తే అదే ఇండియాలో నడుస్తుంది. ఇంత షేర్ క్యాప్చర్ చేస్తున్నాం కదా అనే ఒక అహంకారం లేదంటే ఒక ఏకాధిపత్య ధోరణి ఈ రోజు మనకి ఇండిగోలో కనిపించే పరిస్థితి. సో దీనికి ఇండిగో చెప్తున్న ఈ పరిష్కారం ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఫ్లైట్‌లను అయితే పునరుద్ధరించడం జరుగుతుంది. దీని గురించి అయితే మేము ఇండియన్ గవర్నమెంట్‌తో అయితే మాట్లాడుతున్నాం. ఈ రోజు నుంచి కూడా ఆ ఫ్లైట్లు నార్మల్‌గా కూడా నడిపే పరిస్థితి అయితే మేము ఆ పరిస్థితిని తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు గానీ, ఈ రోజుకి కూడా మీకు సుమారుగా 1000 ఫ్లైట్లు అయితే ఈ రోజు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి. మీరు నిజంగా చూసుకున్నట్టయితే మన ఒడిస్సాలో ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. కంప్లీట్‌గా వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అబ్రాడ్ నుంచి రావాల్సిన పరిస్థితి. ఇక్కడ రిసెప్షన్ అన్ని ఏర్పాట్లు అయిపోయి చివరికి ఫ్లైట్‌లన్నీ క్యాన్సిల్ అవ్వడంతో ఈ రోజు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్‌లో వాళ్ళ తాలూకా మ్యారేజ్